తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అప్పాజీ సార్. సార్తో మాట్లాడి ఈరోజు మూవీ గురించి వస్తున్నటువంటి కొన్ని టాక్స్ గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఇప్పుడు చాలా వరకు ఉన్నటువంటి పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే త్రివిక్రమ్ సార్ అలాగే ఎన్టీఆర్ సార్ కాంబినేషన్లో వస్తున్నటువంటి మైథలాజికల్ సైన్స్ రిలేటబుల్లో ఒక మూవీ. సో దీనికి సంబంధించి చాలా వరకు డౌట్స్ ఉన్నాయి. నాకు డౌట్ ఏంటంటే విన్నంత వరకు ఇది ఫస్ట్ అల్లు అర్జున్ సార్ వరకు వెళ్ళి తర్వాత మళ్ళీ ఇది యూటర్న్ జరిగింది అని. అసలు దీని గురించి ఒక క్లారిటీ ఇస్తుంది. అదే అంటే ఇప్పుడు కొత్తగా మొట్టమొదటిసారి తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి పరిణామం కాదు. అంటే ఒక హీరోతో అనుకొని అనివార్య కారణాల వల్ల ఇంకో హీరోతో వెళ్ళడం అనేది చాలా సందర్భాల్లో జరుగుతుంటుంది. మించుమించు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఆ టైం నుంచి అలా ఉంది, జరుగుతూనే ఉంటుంది. ఆ హీరోని ఫైనలైజ్ చేసిన తర్వాత ఆ హీరోకి ఉన్న మార్కెట్ని లేదంటే ఇమేజ్ని అతని బాడీ లాంగ్వేజ్ని దృష్టిలో పెట్టుకొని సబ్జెక్ట్ పరంగా కొన్ని మార్పులు చేర్పులు చేస్తుంటారు. ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే ఎవరు చేసినా పర్వాలేదు అనేటట్టు ఉంటాయి కదా. కొన్ని కథలు ఇది ఎన్టీఆర్ చేయొచ్చు, ఏఎన్ఆర్ చేయొచ్చు, కృష్ణ చేయొచ్చు, సౌండ్ అలా ఉంటాయి కదా. కొన్ని మాత్రమే ఇదిగో ఈయనతోటే చెయ్యాలి లేకపోతే మెటీరియలైజ్ అవ్వదు అనేలా కొన్ని ఉంటాయి. అలాగా ఈ సినిమాని ముందు అంటే ఒక దశలో అల్లు అర్జున్ అని కూడా అనుకున్నారు. కానీ అల్లు అర్జున్ కంటే ముందు అనుకున్నది ఎన్టీఆర్ని. ఎన్టీఆర్కి వీలు కాని పరిస్థితుల్లో అంటే దేవర ఇలాగ వేరే సినిమాలు ఉన్నాయి. డ్రాగన్ కూడా అప్పుడు 2 పార్ట్లు అనుకున్నారు, పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పి అనుకున్నప్పుడు అప్పుడు అల్లు అర్జున్తో చేద్దామనే ప్రయత్నాలు చేయడం, ఆ దిశగా కొన్ని చర్చలు జరగడం జరిగింది. కానీ ముందుగా అనౌన్స్ అయింది ఎన్టీఆర్. సూర్యదేవర నాగవంశీ ఫస్ట్ అనౌన్స్ చేశాడు, త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక సినిమా వస్తుంది అని చెప్పి. దాని తర్వాత మా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ ఫైనల్గా మళ్ళీ ఎన్టీఆర్ దగ్గరికి రావడం. అంటే ఎన్టీఆర్ తోటి అనుకొని ఎన్టీఆర్కి కుదరకపోవడం వల్ల వేరే హీరో దగ్గరికి వెళ్ళి అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎన్టీఆర్ దగ్గరికి వచ్చిన సినిమా అన్నమాట. ఓకే సార్, ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళ మధ్య ఏమి క్లాషెస్ రావంటారా? అంటే ఇది అవైలబిలిటీకి సంబంధించినటువంటి ఇది. ఇప్పుడు ఉదాహరణకి ఎన్టీఆర్ దేవర 2 చేయడానికి ముందుకు వచ్చి ఉంటే ఇది అవ్వదు కదా. డ్రాగన్ తర్వాత ఇమీడియట్గా దేవర 2కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటే మళ్ళీ దేవర 2 చేసేంత వరకు త్రివిక్రమ్ ఎన్టీఆర్ కోసం ఆగడు కదా. సో అలాగనమాట. అంతే తప్ప వీళ్ళు అంటే ఇదేదో బయట జరిగే చర్చలే తప్ప వాళ్ళ మధ్య డిఫరెన్సెస్ అయి ఉంటాయని నేను అనుకోవడం లేదు. అంటే ఫైనల్గా హీరోకి ఇమేజ్కి తగ్గట్టుగా ఆ సబ్జెక్ట్లో మార్పులు చేర్పులే చేస్తారు. కానీ ఈ సబ్జెక్ట్ని ముందు ఎన్టీఆర్ తోటి అనుకున్నారు, ఇప్పుడు ఎన్టీఆర్ తోటే చేస్తున్నారు. ఓకే, సో ఇది పూర్తిగా తమిళ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక కథనంగా తీసుకుంటున్నారు కథగా. సో దీనికి సంబంధించి కూడా వాళ్ళ తమిళు ఇది నచ్చలేదనో లేదో అని అంటే అసలు మీరు ఎలా ఈ సూత్రాలు తొట్టి పెడతారు, మా దేవుని అవమానిస్తున్నారు అనే కథనంలోటి వచ్చినటువంటి కొన్ని వ్యాఖ్యలు అయితే వినటం జరిగింది. అది మరి నేను ప్రాపర్గా ఫాలో అవ్వలేదు. ఇప్పుడు దేవుడు అనేది దేవుడు యూనివర్సల్ కదా. ఇప్పుడు ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక భీముడు, ఒక అర్జునుడు, ఇలాగా ఒక శివుడు, ఇవన్నీ యూనివర్సల్ ఇది కదా. ఇప్పుడు మన రాముడు అంటే అయోధ్యలో పుట్టాడు కాబట్టి వాళ్ళకి చెందిన మా దేవుడు అని చెప్పి మనం అనుకోం కదా. అలాగా కుమారస్వామి కూడా మన హిందూ దేవుళ్ళు ఆయన కూడా ముఖ్యమైనటువంటి దేవుడు. ఇంకా చెప్పాలంటే సినిమాల పరంగా ఎవరు పెద్దగా అంటే చిన్న సినిమాలు ఏమైనా వచ్చాయో మనకు తెలియదు, వేరే భాషల్లో వచ్చాయో మనకు తెలియదు. ఒక పెద్ద ఇంత లార్జ్ స్కేల్లో కుమారస్వామి తీస్తున్న సినిమా కావడం వల్ల ఇది ఎక్కువ మంది కనెక్ట్ అయ్యే ఇది ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఒక రాముడి గురించి, కృష్ణుడి గురించి ఎన్నిసార్లు తీసినా చూస్తుంటారు. అటువంటిది పెద్దగా మనకి అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా అందరూ తెలుసుకుంటారు అసలు ఏంటి కుమారస్వామి పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, ఆయన శక్తి ఏంటి, ఆయన మహత్యం ఏంటి, ఇవన్నీ ఇప్పుడు డెఫినెట్లీ తెలుసుకుంటారు. ఎందుకంటే ఎన్టీఆర్ చేస్తున్నాడు కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ చూస్తారు. మిగతా వాళ్ళు కూడా అసలు ఏంటి అంటే తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. కుమారస్వామి అంటే రాముడు, శివుడు ఇలా తెలిసినంతగా, కృష్ణుడు తెలిసినంతగా కుమారస్వామి గురించి తెలియని వాళ్ళు, తెలుసుకోకుండా ఉన్న వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి ఈ సినిమాకి విపరీతమైనటువంటి క్రేజ్ ఉంటుంది. ఇంకా ఈ సినిమా నాకు తెలిసి ప్రేక్షకుల ముందుకు రావడానికి తక్కువలో తక్కువ 2 years పడుతుంది.
ఇంకా 2 years అంతే. స్టార్ట్ అయిందా సార్? ఇప్పుడు ఇంకా అవ్వలేదు కదా, జస్ట్ అనౌన్స్మెంట్ అయింది. ఎన్టీఆర్ డ్రాగన్ 2027లో వస్తుంది. ఆ సినిమా వచ్చిన 2-3 నెలలకి ఈ సినిమా సెట్స్కి వెళ్తుంది. ఈ లోపల ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది చేస్తారు. అంటే ఇప్పుడు ఒక సినిమాకి సంబంధించి షూటింగ్ కంటే కూడా ప్రీ ప్రొడక్షన్ అనేది చాలా కీలకం. ప్రీ ప్రొడక్షన్ అంతా కూడా అయిపోయిందంటే 90% అయినట్టు. ఓకే. షూటింగ్ అనేది జస్ట్ ఒక 10% మాత్రమే. అందులోనూ ఇటువంటి సినిమాలకి ఈ విజువల్ ఎఫెక్ట్స్ అని లేదంటే ఏఏ రిలేటెడ్ వర్క్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో ఆ వర్క్స్ ఎలివేషన్స్ ఎక్కువ ఇవ్వాలి. త్రివిక్రమ్ కూడా ఇప్పుడు ఆదర్శ్ కుటుంబం రిలీజ్ అయ్యేంత వరకు ఆయన ఆ ప్రాజెక్ట్తో బిజీగా ఉంటాడు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక 1 month వరకు ఆ సినిమా ప్రమోషన్స్ అవన్నీ చూసుకున్న తర్వాత ఈయన జనవరి నుంచో డిసెంబర్ నుంచో ఈ వర్క్ మీద ఫోకస్, అంటే బహుశా బ్యాక్ ఎండ్లో జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఒక టీము వర్క్ చేస్తూ ఉంటుంది. కానీ ప్రాపర్గా త్రివిక్రమ్ పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అవ్వడం అనేది 2027లోనే స్టార్ట్ అవుతుంది. అప్పటికే ఆ తర్వాత 3-4 నెలలకు ఎన్టీఆర్ ఫ్రీ అవుతాడు. అప్పుడు ఈ సినిమాని సెట్స్ మీద తీసుకెళ్ళడం అదంతా చేసి 28లో రిలీజ్ అవుద్దేమో నేను అనుకుంటున్నాను. ఓకే. అంటే ఇప్పటి వరకు త్రివిక్రమ్ సార్ లైఫ్లో భారీ బడ్జెట్ అంటే ఇదే అనుకోవచ్చా ఎక్కువగా? అవును, అంటే ఫస్ట్ టైం ఆయన ఒక అంటే పూర్తి ఎలివేషన్ అంటే జోనర్ పరంగానే చూస్తే ఒక సాంఘిక చిత్రానికి ఒక అడ్వెంచరస్ మూవీకే చాలా ఇది ఉంటుంది. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అనుకో, ఇప్పుడు ఒక నువ్వు నాకు నచ్చావు దానికి, అది సింపుల్ బడ్జెట్లో అయిపోయే కథ. సో ఇది అలా కాదు కదా, కొంచెం బడ్జెట్ కూడా డిమాండ్ చేసే ఇది కాబట్టి డెఫినెట్గా ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఓకే. బిగ్గెస్ట్ హిట్ కొడుతుంది అనుకోవచ్చా? డెఫినెట్గా. అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పురాణాలు ఇతిహాసాల మీద విపరీతమైనటువంటి పట్టు ఉంది ఆయనకి. ఆయన ఆల్రెడీ హిరణ్యకశిప ప్రాజెక్ట్ గురించి కూడా ఆయన చాలా రీసెర్చ్ చేశాడు. యాక్చువల్గా రానాతోటి చేయాల్సినటువంటి సినిమా అది అనౌన్స్మెంట్ కూడా అయ్యింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రానా చేస్తున్నటువంటి హిరణ్యకశిప అని అనౌన్స్మెంట్ కూడా వచ్చిన తర్వాత వేరే రీజన్స్ వల్ల ఆ ప్రాజెక్ట్ హోల్డ్లో పడింది. సో ఆల్రెడీ దాని గురించి ఆయన చాలా రీసెర్చ్ చేసి ఉంటాడు. స్వతహాగా ఆయనకి పురాణాలు వీటి మీద మంచి పట్టు ఉంది కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా, ఒక అత్తారింటికి దారేది, అలవైకుంఠపురం లాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్లు ఉన్నాయి ఆయనకి. జులాయి, చాలా జల్సా, ఇలా చాలా చాలా పెద్ద హిట్లు ఉన్నాయి కదా ఆయనకి. ఏది కాదు కదా, పవన్ కళ్యాణ్ తోటి ఆయనకి జల్సా, అత్తారింటికి దారేది 2 పెద్ద హిట్లు, చాలా పెద్ద హిట్స్. అల్లు అర్జున్ తోటి కూడా 2 పెద్ద హిట్లు. జులాయి అప్పటికి పెద్ద హిట్, అలవైకుంఠపురంలో చాలా పెద్ద హిట్, సన్ ఆఫ్ సత్యమూర్తి జస్ట్ అబోవ్ యావరేజ్ హిట్ అనిపించుకుంది అనమాట. సో ఇప్పుడు ఆయనకి త్రివిక్రమ్ శ్రీనివాస్కి డెఫినెట్గా ఈ సినిమా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పి అనుకోవచ్చు. అటు ఎన్టీఆర్ కెరీర్లో కానీ త్రివిక్రమ్ కెరీర్లో కానీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని మనం చెప్పచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్.